మీ నాన్న చెప్పినట్లు ఆస్తి ప్రియకి దక్కడానికి కారణం ఇదే. ఆ కారణం ఏంటో తెలియడం లేదు. అసలు దీన్ని కంట్రోల్ ఏంట్రా కంట్రోల్? ఇదే ఇంట్లో మహారాణ్లా బతికాను, ఇప్పుడు పేదదాన్లా బతుకుతున్నాను. దీనంతటికి కారణం అదే. కానీ నేను మాత్రం దీన్ని వదలనురా. ఎవరు ఎన్ని చెప్పినా అదేదో దాస్తోంది అన్న మాట నిజం. దాని నోటి వెంట ఆ నిజం ఒప్పిస్తాను అన్నది కూడా నిజం. రాత్రి నా ముందు నువ్వే అన్నావు కదే, నువ్వు నా మమ్మీవి కాదు, నన్ను చెడగొడుతున్నావు అని తిట్టావు కదే. అవునా? అవును అంటా. అప్పుడే నీ మొహం పగలగొడతాం అనుకున్నాను. వేరే టెన్షన్ లో ఉండి ఊరుకున్నాను. ఏంటో మమ్మీ, రాత్రి ఆ టీ పొయ్యి మీదున్న పాలు తాగినప్పటి నుంచి నాకు ఏదో అయిపోయింది. అందుకే ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్టున్నాను. ఆ విషయం నాకు తెలిసే అందుకే వదిలేశాను. అసలు ఆ పాలు టీపై మీద పెట్టిందే నేను. నువ్వా? ఎవరికి? మీ తాతయ్యకిద్దామని. అసలు ఆ పాలల్లో ఏముందో తెలుసా? కాంప్రమైజ్ అయిపోతున్నావా? ఆవిడ కాళ్ళ మీద పడిపోదామనుకుంటున్నావా? చెప్పింది అర్థం చేసుకోకుండా పిచ్చివాగుడు బాగావంటే తల గోడకేసి కొట్టేస్తాను. పిచ్చిదా. నేను శత్రువుతో చేతులు కలుపుతాను అంటే ఆ నాగేశ్వరి ఆంటీతో చేతులు కలుపుతాను అని. నాగేశ్వరి నానమ్మతోనా? అవును. నిజం తెలుసుకోవడం మనకెంత అవసరం, ఆంటీకి కూడా అంతే అవసరం. నువ్వు కలుపుతా సరే, ఆవిడతో చేతులు కలుపుతుందా అని. కలుపుతుంది. అందుకేగా నగల పథకం ఆలోచించి పెట్టింది. నగల పథకమా అంటే? చూపిస్తాగా, పద. ఆంటీయా? ఏంటి దీని వాయిస్ తేడాగా ఉంది? ఇదిగో ఈవిడే ప్రియ. నమస్కారం మేడం. నేను చెప్పినవన్నీ తీసుకొచ్చారా? తెచ్చా మేడం, చూడండి. ఆంటీ ఏంటి వెళ్ళిపోతున్నారేంటి? వెళ్ళకేం చేయాలి? నగలు చూద్దరు గాని ఉండండి నానమ్మా. ఎందుకమ్మా? మీరు కొనుక్కొని మురిసిపోతుంటే నేను చూసి కుళ్ళుకోవడానికా? అలా అంటారేంటాంటీ? లేకపోతే నగలు మీరు కొనుక్కుంటుంటే నేనుండేం చేయాలి? మేం వాళ్ళని పిలిచింది మేం నగలు కొనడానికి కాదు. మరి చూసి పంపించడానికా? కాదాంటీ, మీకోసం. నాకోసం? అవును కదా ఆంటీ? అవును. నా ఒంటి మీద ఏ నగ వేసుకున్నా ఆ నగకే అందం వస్తుంది. అయినా మీరు నాకు నగలు తీసుకుంటున్నారంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదే. ఏదో నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనిపిస్తోంది. ఆంటీ, ఒక మాట అంటాను, ఏమీ అనుకోరుగా? ఏంటి? మీ దగ్గర ఏముంది? బోడిదా. మీ దగ్గర ఆస్తుంటే వాటి కోసం కాక పడుతున్నావు అనుకోవచ్చు. పోనీ పొలంలో వజ్రాలు ఏమన్నా ఉన్నాయంటే అవి లేవు. ఆస్తి మీ మనవరాలు ఆలస్యంగా పుట్టడం వల్ల పోయింది. వజ్రాలు నీ కోడలు గవర్నమెంట్ వాళ్ళకి అప్పగించడంతో పోయింది. దానికి కారణం నువ్వే కదా. మా సంతృప్తి కోసం అలా అలా నడవరా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం స్టైల్, ఏం వాకింగ్! మీ ముందు మీ స్టైల్ ముందు ఇంటర్నేషనల్ మోడల్స్ కూడా బలదూరాంటి. మీరు ఇలాగే కంటిన్యూ అయిపోండి. మమ్మీ, ముసల్ది బుట్టలో పడింది. జాగ్రత్తగా ఉండాల్సింది నేను కాదు, మీరు. బానే ఉంది. తనకు స్లిప్పేది నేనే కదా. పోను పని చేయమంటావమ్మా? ఏంటి మామయ్య? రోజు జరుగుతున్న ఈ గొడవలో మీ అత్తయ్య వల్ల ప్రియ వల్ల నువ్వు పడుతున్న కష్టాలు చూడలేక సేనయ్య గారు పొలంలోకి వెళ్ళి కాపురం పెట్టాడు కదా, అలా నేను కూడా పొలంలో కాపురం పెట్టేమంటావా? మామయ్య, మీరు కూడా వెళ్ళిపోతే ఇక్కడ నాకు అండగా తోడుగా ఉండేది ఎవరు మామయ్య? అది కూడా నిజమేనమ్మా. నేను ఇక్కడే ఉండి వాళ్ళ ఎత్తులేంటో ఎప్పటికప్పుడు తెలుసుకుని ఎత్తులకి పై ఎత్తులు వేసి తిప్పుకొడదాం. సరే మామయ్య. ఊరుకుంటుందా? పోలీసులు కంప్లైంట్ చేస్తారు, దొంగ అని నీ చేతికి బెడీలు వేయిస్తారు, నేను జైల్లో పెడతారు, ఊరేస్తారు.
నన్ను కాదురా నిన్ను ఉరేయాలి. మా లేకపోతే ఏంట్రా నేను దొంగతనం చేయడం ఏంటి? మరి దొంగతనం చేయకపోతే నీ ఒంటి మీదకి నగలాలా వచ్చాయి? ప్రియా కొనిచ్చింది. ప్రియా నీకు నగలు కొనిచ్చిందా? ఆ దానికి నేనెన్నోసార్లు హెల్ప్ చేశాను కదా, ఆ కర్టసీతో నేను బోసుమడితో తిరుగుతున్నానని కొనిచ్చిందనుకుంటా. ప్రియా క్యారెక్టర్ అలాంటిది కాదే, నాకెందుకు డౌట్ కొడుతుంది. అసలు విషయం ఏంటో ప్రియాని అడుగుదాం పద. అంటే మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చానా లేదా? అవునా కదా చెప్పండి చెప్పండి. నిజమే. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? ఆ గీత ఏదో నిజం దాస్తుందన్న విషయం అందరికీ తెలుసు. దానికి సీనయ్య మావయ్య గారు, మాణిక్య మావయ్య గారు సపోర్ట్ చేస్తున్నారన్న విషయం మనకు తెలుసు. అవును, అది తెలుసుకోవాలనే కదా పాలలో మందు కలిపి. మీరు కలిపారా? మీరు కలిపారా అంటే నువ్వు కూడా? ఏ ప్లాన్ చేసినా ఫెయిల్ అవడం మా మమ్మీకి అలవాటే కదా. అయినా విడివిడిగా ప్లాన్లు చేస్తే ఆ నిజమేంటో తెలుసుకోలేం. అదే అందరం కలిసుంటే ఆ గీతని గుప్పిడి బిగించినట్టు బిగించేయొచ్చు. దాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేసి నిజాన్ని కక్కించొచ్చు. ఏమంటారు? ప్రియ చెప్పిందే కరెక్ట్ గా ఉందిరా. ఆ నిజమేంటో తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ కాబట్టి అందరం కలవడమే బెటరు. అయితే చేతులు కలపండి. కాస్త చేతులు దించండి, గ్రూప్ లో నేను ఉన్నాను. ఇదొకటి, ప్రతి విషయంలో నా హ్యాండ్ ఉండాలంటుంది. సరేగాని ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం, సమస్యలకు మార్గం నీకోసమే డల్గా నించుని సీరియస్ గా ఆలోచిస్తున్నావు కదా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అనిపించింది. నువ్వు ఎంత ఆలోచించినా చేసేది ఏం లేదు. రాత్రి ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఎందుకు మాట్లాడుతున్నావు లోకేశ్వరి? రాత్రి నీతో సెంటిమెంట్ డైలాగులు చెప్పింది నేను కాదు, అదే షాడో, ఇది రియల్. ఆ లోకేశ్వరి డమ్మీ, ఈ లోకేశ్వరి ఒరిజినల్. షాడో అయినా ఆ లోకేశ్వరియే బాగుంది. ఎప్పుడైనా మంచితనం ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. ఏవండి మిమ్మల్ని? డాడీ, మమ్మీ పిలుస్తుంది. వినపడుతుంది, ఏంటో చెప్పమను. కొంచెం ముందు కూర్చుంటే ఓ అని తినడం తప్ప ఏం పట్టించుకోరా? కంచం ముందు కూర్చొని తినక టేబుల్ ఎక్కి తకిటి తదిమి డాన్స్ చేస్తారా? అది కాదండి, అసలు మీ నాన్నగారి గురించి ఏమనుకుంటున్నారు? ఖాళీగా ఉన్నాడు అనుకుంటున్నాను. కరెక్ట్ డాడీ. నువ్వుండవే. ఆయన పరిస్థితి ఏంటో స్థితి ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఆయనకే రోగం వచ్చింది. టైంకి తింటున్నాడు, టైంకి టాబ్లెట్లు వేసుకుంటున్నాడు, నవ్వుతూ తిరుగుతున్నాడు. పైకి ఆయన నవ్వుతూ ఉన్నా ఆయన గుండెల్లో బాధ మీకేమన్నా తెలుస్తుందా? ఆ, నా గుండెల్లో బాధ ఏంటమ్మా? నిజం చెప్పండి మావయ్య గారు, అత్తయ్య గారు పోయిన తర్వాత నుంచి మీరు ఒంటరితనాన్ని ఫీల్ అవ్వట్లేదా? చెప్పండి. ఆ, ఆ మాట నిజమేనమ్మా, బాగా ఒంటరితనం ఫీల్ అయిపోతున్నాను. దానికి ఇప్పుడు ఏం చేస్తాం? అంటే ఏం చేయలేమా? ఏం చేయాలో చెప్పవే. ఆ, మావయ్య గారికి మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మనుషులు శివా, నీకు మళ్ళీ అమ్మ వస్తుంది రోయ్. ఊరుకోరా, దానికేదో పైత్యం వచ్చి పిచ్చి వాగుడు వాగుతుంది. ఇదేంటి ఎప్పుడు లేంది అత్తయ్య గారు నా మీద ప్రేమ చూపించడం?
ప్రియ సడన్ గా మామయ్య గారికి పెళ్లి చేస్తానన్నాడు. ఇవన్నీ చూస్తుంటే నిజం రాబట్టడానికి స్కెచ్ వేస్తున్నట్టుంది. కుమారి గారి పేరు చెప్తే ఆయన ఎంత మైమర్చిపోతారో ఆయనకే తెలియదు. ఒకవేళ పెళ్ళనేసరికి ఉబ్బి తప్పిపోయి నిజం చెప్పేస్తే నువ్వెక్కడికే ఆ రైస్ వడ్డించు. అలాగేనండి. బావగారు, ఇక్కడ దాపరికాలు ఏం లేవండి, అంతా స్ట్రైటే. మీరు నిజం చెప్తే కుమారితో మీ పెళ్లి. చెప్పలేదో ఫోన్ చేసి ఇప్పుడే మీ ముందు చెప్పిందంతా ఆవిడతో చెప్పేస్తా. అవసరమైతే కుమారి గారికి మంచి సంబంధం చూసి దగ్గరుండి పెళ్లి జరిపించి మీ చేత్తోనే కన్యాదానం కూడా చేయిస్తాం. కన్యాదానమా? నో! కుమారేక నేను మొగుండి కాకపోయినా ప్రియుడిగా ఉంటాను గాని తండ్రి పాత్ర పోషించలేనమ్మా. అయితే నిజమేంటో చెప్పండి. ఆవిడ చేత్తో చిలకలు తినే అదృష్టాన్ని దూరం చేసుకోకండి. తప్పదా? కుమారియా వద్దా? కావాలి. అయితే నిజం చెప్పాలి. మరే అదే మామయ్య గారిని ఇద్దరు కార్నర్ చేసే ఉంటారు. ఇప్పుడు కాని వెళ్ళి ఆయన్ని వాళ్ళ నుంచి తప్పించకపోతే నిజం చెప్పినా చెప్పేస్తారు. చూసుకుంటుంది. లేదండి, ఆయనతో ఒక విషయం డిస్కస్ చేయాలి. రేపు ఉదయాన్నే డిస్కస్ చేయొచ్చు. నీ చేత్తో చిలుకలు తినాలని ఉంది, తీసుకొస్తావా? ఇప్పుడు చిలకలేంటి? ఏ నాకు పనుంది. అదేం కుదరదు. అబ్బా, నన్ను అర్థం చేసుకోండి. నువ్వే నన్ను అర్థం చేసుకో. అది కదండి మామయ్య. ఏంటి వచ్చి చిలకలేమంటే ఇవ్వను అంటున్నా? నేను వెళ్ళి కుమారియతో డ్యూటీ వేసుకుంటాను. మీరు తనతో మాట్లాడి మ్యాచ్ ఫిక్స్ చేసే పనిలో ఉండండి. బావగారు ఏనంటే నిజం చెప్తాడనుకుంటే మిలక పెట్టి వెళ్ళిపోయాడు. నిజంగా కుమారి గారితో పెళ్లి చేస్తామని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. నిజమేంటో మనకు తెలియడం ముఖ్యం కాబట్టి పెళ్లి చేసేద్దామా? ఏంటి చేసేది? ఆవిడ్నిచ్చి పెళ్లి చేసి నాకు అత్తం చేసి నా నెత్తి మీద కూర్చోబెడతారా? మరి నిజమేలా తెలుస్తుంది? ఆ దరిద్రాన్ని తెచ్చి నా నెత్తిన పెట్టుకోవడం కంటే నిజం తెలియకపోవడమే మంచిది. ప్రియా బా, ఇదేంటి బావగారి నోటి నుంచి నిజం బయటపడిపోతుందనుకుంటే ఇలా దెబ్బడిపోయింది. మా నాన్న మామయ్య గారా? నీతో చెప్పనని చెప్పి నాతో ఎలా చెప్పారు అనుకుంటున్నావా? ఆయన నన్ను ప్రేమించినంతగా నిన్ను కూడా ప్రేమించరు. ఆ విషయం నీకు తెలుసా? లేక పుట్టిన మగబిడ్డని, ఆయన ఇంటి పేరు నిలబెట్టిన వారసుణ్ణి. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నా కంట కన్నీరు చూసినా ఆయన తట్టుకోలేకపోతాడు. ముందు ఆయన కూడా చెప్పడానికి చాలాసేపు ఆలోచించాడు. కానీ నేను పడుతున్న బాధ చూడలేక, నా కన్నీరు చూసి తట్టుకోలేక ఈ విషయం ఎవరికి చెప్పొద్దని, ముఖ్యంగా మా అమ్మకి చెప్పొద్దు అని మాట తీసుకుని ఈ నిజం నాకు చెప్పారు. మరి నిజం తెలిసి కూడా మీరు చెప్పకూడదని కాదు, మీ దగ్గర దాచిపెట్టాలని కూడా కాదండి. కానీ మీరు ఇలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతారని నేను అసలు ఊహించలేదు. అర్థం చేసుకుంటారని తెలిస్తే అప్పుడే చెప్పేసి ఉండేదాన్ని. అయితే ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పడం ఏంటి? అంటే విషయం మా నాన్న చెప్పాడు, కానీ నువ్వు చెప్పలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ పోగొట్టడం కోసమైనా మొత్తం అంతా మళ్ళీ ఒకసారి చెప్పు. మామయ్య గారు చెప్పారంటున్నారు, మళ్ళీ మొత్తం చెప్పమంటున్నారు. అసలు మామయ్య గారు నిజంగానే ఈయనకి విషయం చెప్పారా? చెప్తే నాతో ఇలా రామ్ గడికి చెప్పానమ్మా అని చెప్పుండేవారంటే అదే టైంకి మాణిక్కి మామయ్య వినేశారు. అప్పటి నుంచి ఆ విషయం ఎవరికి తెలియకుండా, ముఖ్యంగా అత్తయ్య గారికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాము. దయచేసి మీరు కూడా చెప్పకండి. మా నాన్నకి
నాన్ వెజ్ తింటే పట్టలేదా? ఇది నిజమా? దాన్ని వీళ్ళు దాయడమా? ఆస్తికి నాన్ వెజ్ అని పడకపోవడానికి కారణం ఏంటి? అంటే ఇది ఖచ్చితంగా కథే చెప్తుంది, కానీ నిజం చెప్పట్లేదా? అయ్యో అత్తయ్య, మీరు అనుకుంటున్నట్టు ఏ నిజమో దాయలేదనేది నీ డైలాగ్. ఈ డైలాగ్ విని విని విసుగు పుడుతుంది. అందుకే ఆ నిజం ఏంటని అడిగి నిన్ను మేం విసిగించాం. నువ్వు కూడా చెప్పొద్దు. ఆ నిజమేంటో చెప్పడానికి ఈ రోజు మన ఇంటికి 2 గెస్ట్లు వస్తున్నారు. నిజమేంటో వాళ్ళ నోటితో వాళ్లే చెప్తారు. అంచేత కాఫీ తాగేశావు కాబట్టి నీకిష్టమైన టిఫిన్ కూడా చేసి పెడతాను. వాళ్లతో పాటు ఇల్లొదిలి బయటికెళ్ళిపోవడానికి రెడీగా ఉండు. ఇవ్వమ్మా. ప్లాన్లు వేస్తుంటే, నిజం తెలుసుకోవాలని స్కెచ్లు వేస్తుంటే, ఇది చూడు దున్నపోతులాగా ఇంకా ఎలా నిద్రపోతుందో. ఎక్కడైనా పిల్లలు నిద్రపోతుంటే పెద్దవాళ్ళు నిద్ర లేపుతారు. ఇక్కడ రివర్స్, నేను దీని నిద్ర లేపాల్సి వస్తుంది. డమ్మీ డమ్మీ, చలనం కూడా లేకుండా శవంలా ఎలా పడుకుందో చూడు. ఇంతకీ బ్రతికే ఉందా ఇది? నాడి కొట్టుకుంటుంది, బ్రతికే ఉంది. డమ్మీ, ఒసే డమ్మీ లే. ఏంటే పొద్దున్నే నన్ను తిడుతున్నావు? పిచ్చెవన పట్టిందా? అవును, నీలాంటి తింగర్ మేళ నా మమ్మీ అయిందేంటని ఆలోచించి ఆలోచించి నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది. ఏమైంది? ఏమవడం ఏంటి? నువ్వేమో ఇక్కడ నిద్రపోతున్నావు, అక్కడ నాగేశ్వరి నానమ్మ వాళ్ళు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నారు. వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారా? ఆవిడ గారు గీతకి కాఫీ పెట్టి ఇవ్వడాలు, నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్తే ప్రిపేర్ చేసి ఇస్తామని రామ్ పెద్దనాన్న అనడాలు. ఏంటి, ఆంటీ గీతకి కాఫీ పెట్టించిందా? అసలేం జరిగిందో పూర్తిగా చెప్పవే. ఓ నవ్వేస్తున్నావు, మనం అంతా ఒకటే పార్టీ అని చెప్పేస్తున్నావు. అది కాదే, నాగేశ్వరి ఆంటీ మన పార్టీయే కదా, పైగా మొన్న నగలు కూడా కొనిచ్చాం. ఆ నీతో నగలు కొనిపించుకుంది, మనతో ఉన్నట్టే ఉంటుంది, కానీ తన పని చేసిపోతుంది. ఇంతకీ వాళ్ళు చెప్తున్న గెస్ట్లు ఎవరంటావు? నాకేం తెలుసు? వాళ్ళు చెప్పే నిజం వల్ల మనకేమైనా నష్టం ఉంటుందంటావా మమ్మీ? నష్టం ఉంటుందా లేదా అన్నది సెకండరీ. ముందు మనతో చెప్పకుండా వాళ్ళు ప్లాన్లెందుకు వేస్తున్నారు కనుక్కోవాలి. తెలీదు, వాళ్ళొస్తారు, అప్పుడు ఎంతకాలం దాచిన నిజమేంటో బయటపడుతుంది. అప్పుడు వాళ్లతో పాటు నిన్ను కూడా ఇంట్లో నుంచి గెంటేస్తాము అని మా ఆయన అత్తయ్య వార్నింగ్ ఇచ్చారు. నిజం బయటపడుతుందని చెప్పారా? అందుకే కదా మామయ్య నాకు భయంగా ఉంది. నిజంగా మీ అత్తయ్యకి మనం దాచిన నిజమేంటో తెలుసుంటే నీ కాఫీ ఇచ్చి నిద్ర లేపడం కాదమ్మా, నీ జుట్టు పట్టుకుని బయటకి ఇచ్చేసి ఉండేది. అంటే వాళ్ళకి మ్యాటర్ తెలీదు. మరి గెస్ట్లు అంటున్నారు. అదే కదా, ఈ విషయం నీకు నాకు సేనాగడికి తప్ప ఎవ్వరికీ తెలీదు. మనకు మాత్రమే తెలిసిన నీ నిజాన్ని బయట పెట్టే గెస్ట్లు ఎవరబ్బా? వాళ్ళకి మనల్ని మోసం చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు రావాలి, ఆ నిజం తెలియాలి. అప్పుడు ప్రియా, ఏంటే అప్పుడే నిద్రలేచావా? ఆ ఇంతకాలం మిమ్మల్ని నమ్మిన మైకంలో ఉంది, ఇప్పుడే కళ్ళు తెరిచింది. ఏ నువ్వుండవే, దాని మీద అరుస్తావేంటే? దాని మీద అరవడం కాదు, మిమ్మల్ని కొట్టాలి. బుర్ర రామకీర్తన పాడేస్తా. ఆంటీ, ఏంటే అసలు మా అక్క తరువాత ఇదే నా టార్గెట్. నిజం తెలిసి మ్యాటర్ మాకు ఫేవర్ అవ్వాలి, అప్పుడుంటుంది మీ అమ్మ కూతుళ్ళిద్దరికీ. పదరా. చూసావా మమ్మీ? నువ్వుండవే.
వాళ్ళన్నది పాయింటే. కొత్తగా వాళ్ళు నష్టపోవడానికంటూ ఏం లేదు. ఆ నిజం వాళ్ళకి ఫేవర్ అయితే మునిగిపోయేది మనమే. ఇంతకీ వాళ్ళెవరో పోవడం లాంటిది లేదు, మీరు వెళ్ళండి. ఏయ్! ఏంటే ఆవిడ్ని పని లేక పిలిపించాననుకుంటున్నావా, మతి లేక పిలిపించాననుకుంటున్నావా? వెళ్లిపోమ్మని సాగనంపుతున్నావు. ఓకే డాక్టర్, లాగులు లెంత్లు లేకుండా నేను స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తున్నాను. మీరు కూడా ఏమి దాచకుండా జరిగింది మొత్తం చెప్పేయండి. దేని గురించి? వీళ్ళ డెలివరీలు జరిగినప్పుడు ఏం జరిగింది? మనం ఒకటనుకుంటే ఇది ఇలా జరిగింది. బాగా జరిగింది. ఏదో మాయ చేసి నా ఆస్తిని కొట్టేయాలని బాగానే ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. ఒసే, నీ ఆస్తి బూడిదైపోను. అసలు విషయం తెలియక మేం చస్తుంటే మధ్యలో నీదెప్పుడేంటే? విషయమా గడద గుడ్డ? అన్నిసార్లు నన్ను మోసం చేయలేరు. వాళ్ళొచ్చేస్తున్నారు, ఏదో తెలిసిపోతుంది, మేం వేరు నువ్వు వేరు, నీ అవసరం మాకు లేదు అన్నారుగా. తెలిసిందిగా ఏమీ లేదు అని. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ముందు పుట్టింది నా కూతురే. 80% ఆస్తి నాకే. పదవే. ఒకవేళ నా కూతురు లోకేశ్వరి కంటే గుండమ్మ ముందు పుట్టిందా? వీలునామా ప్రకారం ఆస్తి గుండమ్మకు రావాలా? ప్రియ డబ్బు లేకపోతే ఉండలేదని ఆస్తి మాకివ్వటం కోసం గుండమ్మ ముందు పుట్టిన విషయం దాచిపెట్టి లోకేశ్వరే ముందు పుట్టిందని వదిన అబద్ధం చెప్పించిందా? కేవలం డబ్బును వదిలేసుకోలేనే అయితే అంత పెద్ద త్యాగంగా ఆ డాక్టర్ వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు? లేదు, ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు, ఇంకేదో ఉంది. ఏంటది? ఏంటా నిజం? పెట్టుకోకూడదని మా మమ్మీ చెప్పింది మేడం. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సాకులు చెప్పే స్టూడెంట్ ని బెత్తం తీసుకుని వీపు పగలగొట్టమని మా అమ్మ చెప్పింది మేడం. దీనికి సోప్ వేయకపోతే మనకు క్లాస్ గ్యారంటీ. మేడం, ఏంటి? అబ్బా, ఇవాళ మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. ఇవాళ అందంగా ఉండడం ఏంటి? అంటే మీరు బేసిక్ గానే చాలా గ్లామర్ గా ఉంటారు అనుకోండి. తను సరే అంటోంది, నువ్వు మాట్లాడవే. నేను ఆల్రెడీ మైండ్ లో ఎస్సే రాసేస్తున్నాను మేడం. మైండ్ లో కాదు, పేపర్ మీద రాయాలి. మేడం, మీరు చాలా అందంగా ఉన్నారు. ఓకే ఓకే, క్లాస్ ఇస్ ఓవర్. అమ్మయ్య. లోకేశ్వరి, మేడం చెప్పిన ఎస్సే మనిద్దరం కలిసి రాద్దామా? ఇద్దరం కలిసి రాయడం ఏంటి? ముందు నువ్వు రాయి, తర్వాత నేను రాస్తా. కుంతిదేవి మనిషి మనసుకి ఒక బానిస. ఆ బానిసత్వమే కుంతిదేవిని పరిస్థితులకి తల వంచే పరిస్థితుల్లో నిలబెట్టింది. కట్టుబాట్లకు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితుల్లో కన్నీళ్లను దిగమింగుకొని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ముని తన సేవలకు మెచ్చుకొని ఇచ్చిన ఒక వరాన్ని తెలిసి తెలియని తనంతో శాపంగా మార్చుకుంది. ఆ వర ప్రభావంతో సూర్యుడి వల్ల పెళ్లి కాకముందే కర్ణుణ్ణి కనాల్సొచ్చింది. బిడ్డ కళ్ళ ముందుకొచ్చినా కూడా తప్పలేదు, తప్పడం లేదు. ఆ కన్న పేగు పచ్చి ఆరక ముందే ఆ బిడ్డని దూరం చేసుకోవాల్సొచ్చింది. ఇంతగా ఎదురు చూసి ఇన్ని కన్నీళ్లు కార్చాక ఇంతకాలంగా వదిలేసిన బిడ్డ కళ్ళ ముందే ఉన్నా
నేను నీ కన్న తల్లిని అని చెప్పుకోలేని పరిస్థితి. ముందు రాయమని చెప్పి వచ్చా. అది రాసి పెట్టుకుంటే నేను చాటుగా వెళ్ళి జిరాక్స్ తీసుకుంటా. అవును, నువ్వేంటి అదోలా ఉన్నావు? ఏం లేదే, నన్ను నమ్మించి మరీ చీట్ చేసింది. అదే ఆలోచిస్తున్నాను. దానికి ఆలోచించడం దేనికి? మరేం చేయమంటావు? నేను చెప్తా. ఆవిడను కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. రా చెప్తాను. ఓ పెద్దావిడా, ఓ ముసలావిడా. ఒసే, ఏంటే పెద్దావిడ ముసలావిడ అంటున్నావు? నాయనమ్మ అని పిలవలేవా? పండుగ అయితే నువ్వు వెళ్ళి కొనుక్కుని వేసుకో. అలాంటప్పుడు అసలు కొనివ్వడం ఎందుకు, తిరిగి అడగడం ఎందుకు? మీరు మేము కలిసున్నామని జతకలపడం ఎందుకు? ఇప్పుడు విడిపోవడం ఎందుకు? మేం అక్కర్లేదు అనుకున్నప్పుడు మేమిచ్చిన ఆ నగలు మాత్రం ఎందుకు? ఇచ్చేయండి. ఇచ్చేస్తానే. నేనేం నగలు చూడని మొహాన్ని అనుకుంటున్నావా? మీ బుద్ధులు ఎలా ఉంటాయో తెలుసు కూడా నీ దగ్గర నగలు తీసుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అమ్మా, నువ్వు ఇలా నగల్లో ఉంటేనే బాగుంటావమ్మా. నువ్వు కొనిస్తే వేసుకుంటారా? చెడుపై మంచి విజయం సాధించిన రోజు. ఆ రోజు దశమి అవడంతో విజయదశమి అని పేరొచ్చింది. ఓ అవునా? అయితే అప్పుడు నువ్వు కూడా మహిషాసురమర్దినివే. నేను మహిషాసురమర్దినేంటే? అవును, ఈ ఊళ్ళో సారా కొట్టు పెట్టుకోవాలనుకున్నా. ఆ సారా కాంట్రాక్టర్ సరోజనికి బుద్ధి చెప్పి చెడు పైన మంచి విజయం సాధించేలా చేసావు కదా. రాక్షసుని సంహరించిన అమ్మవారు మహిషాసురమర్దిని అయితే రాక్షసి లాంటి ఆ సరోజిని తరిమి కొట్టిన నువ్వు మహిషాసురమర్దినివే. ఏడ్చావులేదో దాంతోనే తృప్తి చెందాలి అనేది. ఏంటే నీతులు చెప్తున్నావా? అలా ఫెయిల్ అయినప్పుడు నేనెందుకు చెప్పడం? నువ్వు రాయి. పంచదార, అలాగే జీడిపప్పు రే. అవును, జీడిపప్పు పాయసం అంటే నాన్నకి చాలా ఇష్టం కదా. ఈ జీడిపప్పు గన్నేరుపప్పు ఏంటి? ఏం చేస్తున్నారు ఇద్దరు? రేపు విజయదశమి కదా నాన్న. అయితే రేపు పూజకి కావాల్సిన సరుకుల లిస్టు రాయిస్తున్నానండి. ఇప్పుడే తెచ్చేయాలి. తెస్తానులే. ఇది దాంతో తెప్పించేస్తాం. పుట్టింటి నుంచి తమరు గారు తీసుకొచ్చింది ఒక డొక్కు కుట్టు మిషన్. కుట్టు మిషన్ అని దాన్ని తక్కువ చేసి మాట్లాడకండి. మా నాన్న చనిపోయిన తర్వాత నా కుటుంబానికి నాకు ధైర్యాన్నిచ్చింది ఆ కుట్టు మిషనే. ఇప్పటికీ అప్పుడప్పుడు చిల్లర ఖర్చులకని సంపాదించి పెడుతుంది ఆ కుట్టు మిషనే. అది నా పుట్టింటి ఆస్తే. నన్నేమైనా అంటే ఊరుకుంటాను గాని దాన్నేమైనా అంటే నేను ఊరుకోను. ఈ పౌరుషాలకి ఏం తక్కువ లేదే. పుట్టింటి నుంచి తీసుకొచ్చిన చెంబు కూడా అపురూపమైన మీ లేడీస్ కి. బాబాయ్, ఈ లిస్ట్ చూస్తేనే చుక్కలు కనబడుతున్నాయి. అందుకే ప్రతిదానికి 80% ఎగిరిపడిపోకూడదు. ఇప్పుడు తెప్పించండి. ఇంత లిస్టు మనం తెప్పించి వాళ్ళతో కలిసి పూజ చేసే బదులు మనమే విడిగా చేసుకుంటే పోతుంది. అమ్మా, ఎప్పుడు మనం ఎవరికి వాళ్ళగా ఉన్నా పండగప్పుడైనా అందరం కలిసి చేసుకోవాలన్నది గీతమ్మ కోరిక. అది మాత్రం మర్చకమ్మా. అందుకేగా భరిస్తుంది. వెళ్ళి తీసుకురండి. నేనా? లేకపోతే మేమా? రే ఆగరా, ఇందాక నుంచి 20% అంటున్నావు. నీ 20% లిస్ట్ లో ఏముందో చూద్దాం. హార్త్ కర్పూరం, అగరబత్తి, దీపం ఒత్తులు, 2 అగ్గిపెట్లే. అయితే అమ్మా, రేపు నేను పెద్దయ్యాక నాకు సారి పెడతారు కదా, వీటిలో ఏమిచ్చి పంపిస్తావు? ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? చెప్పమ్మా. ముచ్చట పడుతుంది కదా, చెప్పు. నీకు వస్తువులు, చీరలు, సారీలు ఇచ్చి పంపించనమ్మా. మంచి క్యారెక్టర్ ఇచ్చి పంపిస్తాను. మా కోడలు గుణవంతురాలు, బుద్ధివంతురాలు అనుకొని మీ అత్త గర్వపడేలా మంచి క్యారెక్టర్ ఇచ్చి పంపిస్తాను. అది మ్యాటర్.
చెంచా కూడా సారిగా ఇవ్వము అని ఇది ఇప్పుడే హింట్ ఇస్తుందమ్మా. పక్కింట్లో వాళ్ళు కూడా తెమ్మంటే చెప్పు, వెళ్ళి మోసుకొచ్చేస్తాను. అన్నీ తెచ్చినట్లని ఏదో ఒక క్వశ్చన్లో ఒకటి. ఇవన్నీ మోసేసరికి నడువులు పడిపోతున్నాయి. చూడు మమ్మీ, అమ్మో 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 అమ్మో, ఎంత మోసం, ఎంత దగ, ఎంత కుట్ర! పట్ట పగలే మా కళ్ళు కప్పి ఇంత ఆస్తిని దోచేస్తున్నారా? రత్తమ్మత్త, సూరమ్మ పిన్ని, వసే లక్ష్మి, సుబ్బలక్ష్మి, అందరూ రండే. ఒసే, ఏమైందే? వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నా. మీ బాగోతం బయట పెడదామని. తింగరి మొహమా, ఇత్తడి బిందెలు. ఇత్తడా? బంగారం అయితే మీ అమ్మ వదులుతుందా? ఇత్తడైతే మాత్రం మా వాట మాకుంటుంది కదా. ప్రియా, ఇవి వాటాలు వేసుకుని పంచుకోవడానికి ఆస్తులు కాదు, ఈ ఇంటి కోడళ్లు తెచ్చిన గుర్తులు. ఇవి మన ఇంటి గౌరవం. వీటిని అందరం కలిసి కాపాడుకోవాలి. వీటిలో మన పూర్వీకులను చూసుకోవాలి. అంతేగాని వాటాలు వేసుకుని పంచుకోకూడదు. అలాంటప్పుడు ఇవన్నెందుకు బయటకు తీశారు? ఆ, నీతో చెప్పా పెట్టకుండా అమ్ముకున్నావని. నేను చెప్పలా? నోరు ముయ్యవే. పండుగ కదా ప్రియా, అందుకే కడుగుదామని బయటికి తీయించాను. కడగడానికా? అమ్మ ఎప్పుడు బిడ్డలకి అబద్ధం చెప్పదు అంటారు. నేను నీ కడుపున పుట్టకపోయినా నేను నీ బిడ్డని అన్న నమ్మకంతో అడుగుతున్నాను. నాకైనా నిజం చెప్పొద్దురా. నాతో నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? అలాంటిదేం లేదు శివ. నిజంగా నవ్వుతున్నా? నువ్వే అన్నావు కదా అమ్మ బిడ్డకు అబద్ధం చెప్పదు అని. ఒకవేళ అమ్మ అబద్ధం చెప్పింది అంటే అది బిడ్డ మంచి కోసమే. నేడిపెత్తనం. ఇప్పటి వరకు నాగేశ్వరి, రామ్గాడు నీ పెళ్ళం ఆ పిల్లని ఏడిపించింది చాలదన్నట్టు ఇప్పుడు నిజమేంటో చెప్పమని నువ్వు తయారైపోయావా? ఏం లేదని చెప్తుంది కదా. మామయ్య, నేను గుండమ్మకి భోజనం పెట్టాలి. ఆకలి వేస్తే మీరిద్దరూ వడ్డించుకుని తినండి. ఇంకెప్పుడు ఈ టాపిక్ మీ వదిన దగ్గర మాట్లాడుకో. నీతో మాట్లాడాలి, రా. ఏంట్రా నాతో మాట్లాడేది? నువ్వు నీతో మాట్లాడేది ఏం లేదు. రా నాన్న. రేయ్ రేయ్ శివా, రేయ్ వదలరా. రేయ్, ఇష్టం వచ్చినట్టు ప్యాకెట్ ఆడుతూ జలసరాయిళ్లా తిరిగేవాడిని. ఎప్పుడు ఇలాంటి కంగారు కనపడలేదు, నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు ఏదో నిజాన్ని దాచి జీవితాలతో ఆడుకుంటున్నావు అనిపిస్తుంది నాన్న. ఇవాళ నువ్వు నాకు నిజం చెప్పి తీరాలి. నన్ను తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు. ఇంట్లో వాళ్ళని ఎందుకు ఏమారుస్తున్నా? నన్ను కూడా ఏమార్చాలని ఎందుకు చూస్తున్నా? మన తండ్రి కొడుకుల బంధం తెగిపోయినా పర్వాలేదు, కానీ నాకు నిజమేంటో ఇప్పుడే చెప్పి తీరాలి. తెంచేసుకోరా, తెంచేసుకో. నేను నీ తండ్రిని కాదు అనుకున్నా పర్వాలేదు. రేపు నేను చస్తే నాకు తలకొరువు పెట్టకపోయినా పర్వాలేదు. తెంచేసుకోరా, తెంచేసుకో. గమనించి ఎందుకు తను అలా ఉంటుందో తెలుసుకోవాలని, తనకేదైనా కష్టం వస్తే పంచుకోవాలని మొదటిసారిగా కుటుంబ పెద్దగా బాధ్యత వహించాలని నిర్ణయించుకున్నాను. తను చెప్పిన నిజం విన్న తర్వాత నుంచి నేనులా ఉండలేకపోయానురా. పైకి కలర్గా లాల్చీ పైజామా వేసుకుని తిరుగుతూ కులాసగా కనిపిస్తున్నా మీ నాన్న లోపల కుమిలిపోతున్నాడ్రా.